హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మ శ్రీ పితామహ పత్రిజీ గారికి మన గురుమాతగా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిల్లలు మాస్టర్ గారైన సంధ్య గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆత్మశుద్ధి. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, థ్యాంక్ యూ. ఓకే, ముందుగా ఈ విశ్వానికే ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే జూమ్లో ఉన్న అందరికీ, జూమ్ నిర్వహిస్తున్న ఫర్ యూ ఛానల్ సరితా మేడం గారికి కూడా నా ధన్యవాదాలు. నా పేరు సంధ్యా గుబ్బ, నేను హైదరాబాద్ నుంచి అండి. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి మరి ఆత్మశుద్ధి అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ఉపనిషత్తులు చెప్తున్నాయి ఏమని అంటే అశుద్ధాత్మాన శాస్త్రార్థం అవగచ్చతి అని. అంటే చిత్తం శుద్ధి కాకపోతే సత్యం గ్రహించలేడు. చిత్తం అంటే మన మనస్సే అండి. అంటే మనసులో 4 రకాలు ఉంటాయి కదా, మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము. అలా అందులో చిత్తం అన్నమాట. మన చిత్తం కనుక శుద్ధి లేకపోతే మనం ఏ సత్యాన్ని కూడా గ్రహించలేము. మరి ఆత్మశుద్ధి అంటే ఏమిటి? ఆత్మశుద్ధి అంటే ఈ శరీరం మాత్రమే కాదండి, మనసు, మాట, ఆలోచన, కర్మ, జ్ఞానం అన్నిటి శుద్ధి అన్నమాట. ఒక శరీరమే కాదు, ఇవన్నీ కూడా శుద్ధి ఉన్నాయి. అందుకే శాస్త్రాలు 7 రకాల శుద్ధుల గురించి చెప్పడం జరిగింది. అవి ఏమి అంటే 1 ఆహార శుద్ధి, 2 వాక్ శుద్ధి, 3 సంకల్ప శుద్ధి, 4 వస్త్ర శుద్ధి, 5 నివాస శుద్ధి, 6 క్రియాశుద్ధి, 7 జ్ఞాన శుద్ధి. 7 రకాల శుద్ధులు అన్నమాట. ఇది మనం ఒక్కొక్క దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆహార శుద్ధి అనేది ఆత్మశుద్ధికి మూలాధారం లాంటిది. మన శరీరంలో 6 చక్రాలు, 1 సహస్రార స్థితి ఉంటాయి కదా. అంటే మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారము. అలాగే ఈ ఆత్మశుద్ధికి కూడా ఆహార శుద్ధి అనేది మూలాధారము. అంటే ఒక ఇల్లు కట్టాలనుకోండి, ఆ ఇంటికి మూలం ఏంటి? కింద బేస్మెంట్ కదా, అలా అన్నమాట. మరి ఈ ఆహార శుద్ధి గురించి ముందు తెలుసుకుందాం. మరి ధ్యానం అంటే మనం కళ్ళు మూసుకొని కూర్చోవడము అనుకుంటారు చాలా మంది. కళ్ళు మూసుకోవడం కాదు. ధ్యానం అంటే మన జీవితం మొత్తము ఒక క్రమంలోకి రావడం అన్నమాట. మరి ఆ క్రమంలోకి రావడం ఎలా మొదలవుతుంది, ఎక్కడ మొదలవుతుంది అంటే అన్నం నుంచే, మనం తీసుకునే ఆహారం నుంచే. మనకిక్కడ వేదాలు ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్తున్నాయి. ఏమిటి అంటే అన్నం పరబ్రహ్మం. మనం ఈ మాట ప్రాపంచికంగా ఎన్నోసార్లు వింటాం. అన్నం వేస్ట్ చేస్తుంటే, పాడేస్తుంటే చెప్తుంటారు కదా, అరే అన్నం పరబ్రహ్మ స్వరూపం రా, పడేయకూడదు అని. ఈ మాట మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రాకముందు విన్నాం, కానీ దాని విలువ మనకు తెలియదు. ఈ అన్నం పరబ్రహ్మం అనేది ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే తైత్తరీయోపనిషత్తులోంచి చెప్పబడింది అన్నమాట. ఇక మనం తినే ఆహారం శరీరాన్నే పోషించదు. మనం తినే ఈ ఆహారము శరీరాన్నే పోషించదు. మరి ఏం పోషిస్తుందంటే మనం తినే ఆహారము మన ఆలోచనలను పోషిస్తుంది, కోరికలను పోషిస్తుంది, ధ్యాన సామర్థ్యాన్ని కూడా తయారవుతుంది అనమాట. మనం తినే ఆహారం వల్ల ఇవన్నీ కూడా అవుతుంటాయి. అందుకే ఉపనిషత్తుల్లో బ్రహ్మ విద్య చెప్పే ముందుకు ఎప్పుడు కూడా ఆహార నియం చెప్పబడుతుంది. ఉపనిషత్తుల్లో బ్రహ్మ విద్యను బోధించే ముందు ఆహారం గురించి చెప్పడం జరుగుతుంది. దీనికి మీకు ఋషుల గురించి చెప్తానండి. ఒక ఋషి, నాకు పేరు కరెక్ట్గా ఐడియా లేదు, తన కొడుకు
అన్నీ నేర్చుకున్నాను నాన్న, నేను బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అన్నీ నేర్చుకున్నాను అని చెప్తాడనమాట. ఓహో అలాగా, అయితే అప్పచెప్పు అంటే మొత్తం చెప్తాడనమాట. చెప్పినాక తండ్రి ఏం చెప్తాడంటే, నీవు ఈ రోజు నుంచి 15 రోజులు ఒక్కొక్క ముద్ద అన్నం తగ్గించుకుంటూ 15 రోజుల తర్వాత రా అని చెప్తాడు. కొడుకు వెళ్ళి అలాగే ఫస్ట్ రోజు 15 అంటే చంద్రకళలు అంటారు కదా, ఒక్కొక్క రోజు తగ్గించుకుంటూ చివరి వరకు ఏమీ ఉండదన్నమాట లాస్ట్ రోజుకు. అలా ఆ రోజు వస్తాడు. వచ్చినప్పుడు తండ్రి మళ్ళా అప్పచెప్పమంటాడు. నీవు ఇంతకుముందు ఏవైతే చెప్పావో అవన్నీ అప్పచెప్పమని చెప్తాడు. అప్పుడు ఒక్కటి కూడా అతనికి నోటికి రాదండి. రాకపో వరకు మళ్ళా చెప్తాడనమాట తండ్రి. ఏమని? మళ్ళా నువ్వు ఈ రోజు నుంచి ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ మళ్ళా 15 రోజుల తర్వాత రా అని చెప్తాడు. అలా 15 రోజులకు 15 ముద్దల అన్నం అవుతుంది కదా, అలా తిని వస్తాడు. అప్పుడు అన్ని అప్పచెప్పడం జరుగుతుంది. అంటే అన్నం యొక్క ప్రాముఖ్యత ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. మరి ఇంతకు ఆహారం అంటే ఏమిటి? ఇది కూడా తెలుసుకోవాలి కదా మనము. మరి మనం సాధారణ దృష్టితో కనుక చూడిస్తే ఆహారం ఏమనుకుంటాం? అన్నం, కూరగాయలు, పాలు, ఇలా వగైరా వగైరా అని అనుకుంటాం. కానీ శాస్త్రం దృష్టిలో, ఇక్కడ బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి మనం, శాస్త్రం దృష్టిలో ఆహారం అంటే లోపలికి వెళ్ళేదంతా, మన లోపలికి ఏదేది వెళ్తుందో అదంతా కూడా ఆహారమేనట. ఏంటి అంటే కళ్ళ ద్వారా. కళ్ళ ద్వారా ఏం చూస్తాం? ఎన్నో దృశ్యాలు చూస్తాం. అంటే సెల్ ఫోన్ చూస్తాం, టీవీ చూస్తాం, న్యూస్ పేపర్ చూస్తాం, ప్రకృతి అందాలు చూస్తాం. మంచివి చూస్తాము, చెడువు చూస్తాము. మంచివి చూస్తే ఆనందం కలుగుతుంది, చెడువు చూస్తే కోపం వస్తుంది. అదంతా కూడా లోపలికి వెళుతుంది. ఇక చెవుల ద్వారా, చెవుల ద్వారా ఏం చేస్తాం? మాటలు వింటూ ఉంటాం, ఎన్నో మాటలు వింటుంటాం. ఎవరైనా కొట్లాడుతుంటే అలా వింటూ ఉంటాం. ఇంకా సంగీతం వింటుంటాం, లేదంటే ఎవరివైనా మాటలు గోడచాటుగా వినడము, ఇట్లాంటివి ఎన్నో మాటలు వింటూ ఉంటాం. ఇలా ఎన్నెన్నో. ఇక మనస్సు ద్వారా, మనసు ద్వారా ఏం చేస్తాం? మనసు చేసే పని ఒక్కటే, ఆలోచనలు. ఎప్పుడు అది ఆలోచిస్తూనే ఉంటుంది. అంటే మంచివైనా ఆలోచిస్తుంటుంది, చెడువైనా ఆలోచిస్తుంది. ఆలోచనలు చేస్తే మంచి జరుగుతుంది, చెడు ఆలోచనలు చేస్తే చెడు జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఆహారమే. ఇవన్నీ కూడా ఆహారమే. కానీ మనం మొదట ఏం చేయాలి అంటే స్థూల ఆహారాన్ని శుద్ధి చేసుకోవాలి. మనం తీసుకునే స్థూల ఆహారం ఏదైతే ఉందో అది శుద్ధి కావాలి. ఎందుకంటే అదే సూక్ష్మానికి భారం అవుతుంది కదా. చాంద్యోక ఉపనిషత్తులో ఒక గొప్ప శ్రేణి చెప్పబడుతుంది. ఏంటి అంటే ఆహార శుద్ధి గురించి. సత్వశుద్ధి, స్మృతి స్థైర్యం, గ్రంథి విమోచనం అని. అంటే వీటి గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఏంటి సత్వశుద్ధి అంటే? మంచి ఆహారంగా తీసుకునే ప్రతిది కూడా మనం, మంచి కాదు, మనం ఆహారంగా తీసుకునే ప్రతిదీ కూడా శుద్ధంగా ఉండాలి. అలా శుద్ధంగా ఉన్నప్పుడే మనలో సత్వగుణం పెరుగుతుంది. సత్వ అంటే మంచిది అనమాట. సత్వగుణం పెరుగుతుంది. సత్వం అంటే ఏంటి? స్పష్టత, శాంతి, లోపల జ్ఞానం. మనలో ఎప్పుడు స్పష్టత అనేది, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా స్పష్టత అనేది వస్తుందన్నమాట. అప్పుడే మన అంతఃకరణంలో మబ్బులు లేకుండా అవుతుంది. అప్పుడు మన లోపల ఎలాంటి మబ్బులు లేకుండా ఉంటాయన్నమాట. ఇక స్మృతి స్థైర్యం అంటే సత్వం శుద్ధి అవుతేనే సత్వ జ్ఞానం మనలో నిలుస్తుంది. మనం ఎప్పుడైతే మన శుద్ధి అవుతుందో అప్పుడు సత్వ జ్ఞానం అంటే సత్యమైన జ్ఞానం నిలుస్తుంది అనమాట. దానినే స్మృతి స్థైర్యం అంటారు. ఇక గ్రంథి విమోచనం. గ్రంథి విమోచనం అంటే మనస్సు ముడులు. ఏంటివి అవి అంటే, నేను శరీరం అన్న ముడి, నేను బాధ్యతుడిని అని ముడి, ఇంకా నాకు ఇది కావాలి అని అదొక ముడి, భయం అనే ముడి అన్నమాట. ఇవన్నీ ఉంటాయి. మరి స్మృతి స్థిరంగా ఉంటే
ఏమవుతుంది, నేను సాక్షిని అనే జ్ఞానం మనకు వచ్చిందనుకోండి, అప్పుడు ఈ ముడులన్నీ ఒకటొకటిగా విడిపోతుంటాయి అన్నమాట. ఇదంతా కూడా అంతర్గతంగా అనుభవం కావాల్సిందే, ఇది ఒకరు చెప్పేది కాదండి. ఇంకా చూడండి, మనం ఎప్పుడైనా గమనించుకున్నామా, ఏమిటి అంటే కడుపు నిండా భోజనం చేసిన తర్వాత మనం కనుక ధ్యానంలో కూర్చుంటే ఏమవుతుంది, నిద్ర వస్తుంది, ధ్యానం నిద్రగా మారుతుంది. అందుకని మనం కడుపు నిండగా భోంచేయకూడదు. ఇంకా అతిగా కారము, ఉప్పు తీసుకున్నప్పుడు మన మనసు అసహనానికి గురి అవుతుంది. ఈ విషయం మనకు ఎన్నోసార్లు వింటూ ఉంటాం, గురువులు చెప్తూ ఉంటారనమాట. అందుకే మనము కనుక సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు మన మాట నెమ్మదిస్తుంది, శ్వాస కూడా మృదువుగా అవుతుంది. ఇది ఏదో శాస్త్రం చెప్పడం కాదండి, ఇది ఎవరి శరీరం వారికే చెప్తుంది. అంటే బాగా తిన్నప్పుడు ఎలా ఉంటుంది, మసాలాలు కారం తిన్నప్పుడు ఎలా ఉంటుంది, మంచిగా ఆకుకూరలు సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇది ఎవరికి వాళ్ళకే అనుభవం అవుతుంది. ఇదే విషయం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఆహారాన్ని 3 రకాలుగా విభజించి చెప్పడం జరిగింది. సాత్విక ఆహారము, రాజస ఆహారము, తామస ఆహారము అని. దీని గురించి కొంచెం తెలుసుకుందాం. సాత్విక ఆహారం అంటే తాజా ఆహారం అండి. ఎప్పటికప్పుడు వండుకొని తినడం. మా గురువులు చెప్తుంటారు, వండిన 45 నిమిషాల లోపే తింటేనే అది ఈ శరీరానికి ఎంతో ఉపయోగము అని. ఇక తాజా కూరగాయలు తినాలి, ఆకుకూరలు తినాలి అని చెప్తుంటారు. ఈ తినడం కూడా మితంగా తినాలి. అలా తిన్నప్పుడే మనకు ఆయుష్ వస్తుంది, బలం పెరుగుతుంది, సుఖము, శాంతి అన్నీ కూడా వస్తాయన్నమాట. అప్పుడే ఈ ఆహారం సాధనకు మనకు అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక రాజస ఆహారం ఏంటి అంటే మసాలాలు, కోడిగుడ్లు, మాంసాహారం ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల కోరికలు పెరుగుతాయి. ఇక కోపం కూడా పెరుగుతుంది, ఆవేశం కలిగిస్తాయి. అందుకే రాజస ఆహారం సాధకుడికి పనికిరాదు. ఇక తామస ఆహారం ఇదేంటి అంటే పులిసినయి, కుళ్ళిపోయినయి. మామూలుగా మనం ఏం చేస్తుంటాము, కూరగాయలు తెచ్చింటాము, అందులో సగం పాడై ఉంటుంది, సగం బాగుంటుంది. ఆ సగం కట్ చేసి ఈ సగం వాడేస్తూ ఉంటారు. పళ్ళల్లో కానీ, కూరగాయల్లో కానీ, ఆకుకూరల్లో కానీ మంచిగా ఉన్నది వాడుకొని మిగతాది పడేస్తుంటాం. కానీ అది కూడా వద్దు అని మాకు తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి అని ఈ శుద్ధుల గురించి చెప్పడం జరిగిందండి. వీలున్నప్పుడు ఒకసారి చెప్పుకుందాం మేడం. ఆ క్లాసు చాలా బాగుంటుంది. అంటే మనం తీసుకునే ఆహారం వల్ల మనకి ఎంత నష్టం కలుగుతుంది, ఏది తీసుకుంటే లాభం, ఏది తీసుకుంటే నష్టం అనేది చెప్తుంది. దీనివల్ల ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఏమవుతుంది, అలసట కలుగుతుంది, అజ్ఞానం వస్తుంది. ఇది ముఖ్యంగా ధ్యానానికి శత్రువు అనమాట. ధ్యానం అస్సలు మనకు కుదరదు. మనకి మరి ఇవన్నీ ఎందుకు వివరిస్తున్నారు అంటే హెచ్చరిస్తున్నారు. మీ వేదాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయి అంటే మనం హెచ్చరిస్తున్నాయి, మీరు ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఇలా ఉంటుంది అని. అంతే. ఇంకా మనము సాత్విక ఆహారం తీసుకుంటే ఎలా ఉంటుంది అనే దానికి మనం రామాయణంలో కనుక చూస్తే మనకు రాముడు ఒక రాజకుమారుడు అండి, అందరికీ తెలిసిన విషయమే ఇది. అతనికి అన్ని సుఖాలు అందుబాటులో ఉంటాయి. కానీ ఏమవుతుంది, ఒకసారి వనవాసం వెళ్ళవలసి వస్తుంది. మరి అక్కడ ఆయన ఏం తిన్నాడు, ఎలా జీవించాడంటే కందమూలాలు, పళ్ళు, ఫలాలు, మితాహారం తీసుకున్నాడు. అలా తీసుకొని అక్కడ జీవించడం వల్లే ఆయనకు ఎప్పుడూ కూడా కోపం అనేది లేదు, ప్రశాంతంగానే ఉండేవాడు, ద్వేషం అనేది లేదు. అంటే తను అరణ్యవాసానికి రావడానికి కారణమైన పినతల్లి మీద కానీ, తండ్రి మీద కానీ ఎలాంటి ద్వేషము లేదు అతనికి. ఎందుకు అంటే తను తీసుకున్నది సాత్విక ఆహారం కాబట్టి. ఇదే ఆత్మను శుద్ధి చేస్తుంది అనమాట, ఆహార శుద్ధి అనమాట. మరి ఇంకా శబరిమాత పళ్ళు ఇచ్చింది. ఎలా ఇచ్చింది ఆమె
ఆ రేగి పళ్ళు ఇచ్చింది రాముడికి. ఆమె ప్రతి పండు కూడా కొద్దిగా రుచి చూచి రాముడికి అందించిందట. ఎందుకు అలా అందించింది అంటే, అవి ఒకవేళ ఒగరుగా పుల్లగా ఉంటే నా రాముడు తినలేడు అని అంత భక్తితో ఇచ్చింది. అలా ఇవ్వడం వల్ల అవి అమృతంగా మారాయంట. మరి ఆహారంలో ఏముంది? ప్రేమ ఉంది, శుద్ధి ఉంది. అంటే సాత్విక ఆహారం ఎంత మంచిది అని తెలుసుకోవడానికి ఈ ఉదాహరణలండి. ఇంకా పాండవులను కనుక తీసుకుంటే, పాండవులు 13 సంవత్సరాలు వనవాసంలో ఉన్నారండి. అక్కడ వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళు తీసుకున్నది కూడా ఈ కందమూలాలు, పళ్ళు, మితాహారమే. కానీ వాళ్ళలో ఏముంది? స్థిరమైన ధర్మబలం ఉంది. ఇది కూడా ఆహారం వల్లే అనమాట. ఇక మనం కౌరవులను కనుక చూస్తే, కౌరవులు రాజభోగాలు అనుభవించారు వాళ్ళు. కానీ వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? అస్థిరమైనది. ఎప్పుడు కోపంతో, ద్వేషంతోనే ఉండేది. ఎందుకు అంటే వాళ్ళు తీసుకునే ఆహారం వల్ల. అంటే ఏ ఆహారం తీసుకున్నారు వాళ్ళు? రాజస ఆహారం, తామస ఆహారం తీసుకోవడం వల్ల అన్నమాట. ఇది సాత్విక ఆహారం. ఇక మన ధ్యాన సాధకులు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? మనం ఈ ధ్యానం కోసమే కదా ఇవన్నీ కూడా. మరి ధ్యానం చేయాలంటే ఉపవాసం ఉండాలా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఉపవాసం అవసరం లేదండి, మిగతా ఆహారం అవసరం. మనకు ఒక 4 ఇడ్లీలు పట్టే ఆకలి ఉంది అనుకోండి, 3 ఇడ్లీలు తినమని మన గురువుగారు చెప్పారు. అలా ఉండాలి. అంతేకాని అవసరం లేదు ఉపవాసము ఉండవద్దు, కడుపు నిండా తినవద్దు. బుద్ధుడు మనకేం బోధించాడంటే మధ్య మార్గం బోధించాడు. ఏంటి అంటే ఆకలి లేకుండా తినకండి, అతిగా కూడా తినకండి, కడుపు నిండా తిని ధ్యానంలో కూర్చోకండి. ఆహారం తినే ముందు ఒక్క క్షణం మౌనం వహించాలి. తిన్న తర్వాత కృతజ్ఞత చెప్పాలి. చూడండి, కొందరు ఆకలి లేకుండా తినేస్తుంటారు. ఇలా టీవీ చూస్తూ కూర్చొంటారు కదా, పక్కన ఏదన్నా స్నాక్ బాక్స్ పెట్టుకున్నారనుకోండి, అక్కడ సినిమా నడుస్తుంది, ఇక్కడ వీళ్ళ నోరు రన్ అవుతూ ఉంటుంది అనమాట. అలా తినడం కూడా మంచిది కాదు. ఇంకా కొందరు అతిగా తింటూ ఉంటారు. వాళ్ళకు నచ్చింది అనుకోండి, ఏదైనా కూర కానీ లేదా ఏదైనా వంటకం నచ్చింది అనుకోండి, వాళ్ళు అదే పనిగా తింటూనే ఉంటారు. బాగుంది, మళ్ళీ దొరుకుతుందో లేదో అని. ఇంకా కొందరు ఉంటారు ఏంటి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళింటారు కదా, పెళ్ళికి కానీ ఏదైనా ఫంక్షన్కి, వాడికి ఇన్ని డబ్బులు పెట్టాము తినకపోతే ఎలా? ఆ రోజు ఉదయం అంతా ఖాళీగా ఉండి మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అలా కూడా తిని వస్తుంటారు. అది కూడా మంచిది కాదు. ఇంకా కడుపు నిండా తిని మనం ధ్యానంలో కూర్చోవద్దు, నిద్ర వస్తుంది. అందుకే అదే అనమాట. ఇక ఆహారం తినే ముందు ఒక్క క్షణం మౌనం పాటించాలి. మౌనం వహించడం వల్ల ఏమవుతుంది అంటే మన కడుపు మనకు తెలుస్తుంది ఎంత తినాలి, ఎంత తినకూడదు. తిన్న తర్వాత కూడా మనం కృతజ్ఞతకు చెప్పాలి ఆహారానికి. మరి అంతే కదా, మనం మన కడుపు నింపిన ఆహారానికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఎవరైనా మనకు సహాయం చేస్తే కృతజ్ఞత చెప్తాం కదా, అలా ఆ ఆహారానికి కూడా కృతజ్ఞత చెప్పాలి. ఇవన్నీ కూడా ఆహార శుద్ధి కోసమే అన్నమాట. ఇక దీనితో పాటు సూక్ష్మ ఆహార శుద్ధి కూడా ఉండాలి సాధకుడికి. ఇది కూడా చాలా ముఖ్యమండి. ఏంటి అంటే సూక్ష్మ ఆహార శుద్ధి, మనం రోజు ధ్యానం చేస్తూ ఉంటాం. ధ్యానంతో పాటు ఆ రోజంతా ఏవైనా నెగిటివ్ మాటలు వింటూ, ఎన్నో ఎవరో మాట్లాడుకుంటుంటారు, అవన్నీ వింటూ, సీరియల్స్ చూస్తూ, ఇంకా ఎక్కడన్నా కలహాలు జరిగితే అవి చూస్తూ ఉంటే కనుక అది కూడా మన మనసులోకి ఆహారం రూపంలో మన మనసులోకి వెళుతుంది. అప్పుడు మనం తీసుకున్న ఆహారం సాత్వికమైనా కూడా మనసు రాజసం అవుతుంది. మన మనసు అనేది రాజసం అవుతుంది. అందుకే మనకు ఋషులు చెప్తారు ఏంటి అంటే సత్సంగంలో పాల్గొనాలి అని, శాంతమైన దృశ్యాలే చూడాలి అని, వేద శబ్దాలు వినాలి అంటారు. ఇంకా మా పత్రి సార్ కానీ తటవర్తి సార్ కానీ ఏం చెప్తారంటే ప్రతిరోజు కూడా
సజ్జన సాంగత్యంలో పాల్గొనాలి, స్వాధ్యాయం చెయ్యాలి. మనకు వీలున్నంత వరకు యూట్యూబ్లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు వస్తుంటాయి. పత్రిసార్ వీడియోస్ ఉంటాయి, తటవర్తి సార్ వీడియోస్ ఉంటాయి, ఇంకా ఎందరి గురువులయో ఉంటాయి. అవన్నీ వింటూ ఉండాలి. అవి వింటూ ఉండడం వల్ల మనం మనకి ఆహారం రూపంలో అవే వెళుతాయి కనుక ఇది కూడా సూక్ష్మ ఆహారం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారమే కదా, ఏది పడితే అది తీసుకోకుండా తగు జాగ్రత్తలు వహించాలి. ఇక వాక్శుద్ధి, రెండవది వాక్శుద్ధి. వాక్శుద్ధి అంటే మాట శుద్ధి అన్నమాట. మనం ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నాం? ఆహార శుద్ధి గురించి తెలుసుకున్నాం. మనం తినే ఆహారమే మనసుగా మారుతుంది, మనసుగా ఏర్పడుతుంది. మరి ఆహారం శుద్ధమైనప్పుడే మనసు శుద్ధం అవుతుంది. మన ఆహారం ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో, ఇందాకే చెప్పుకున్నాం కదా, ఆహారమే మనసుగా మార్పడుతుంది అని, అదనమాట. మరి ఇప్పుడు ఒక ప్రశ్న ఏమిటంటే, సున్నితమైన మనస్సులో మనం ఏం చేస్తుంటాం? ఈ సున్నితమైన మనసుతో మనం ఏం చేస్తుంటాం అంటే ఇక్కడే మొదలవుతుంది. ఏంటి? వాక్శుద్ధి, మన నోటి మాట అన్నమాట. వేదాలు మాటను చాలా పవిత్రంగా చూస్తాయండి. ఏంటి అంటే మాటను వేదాలు సాధారణ భాషలుగా చూడలేదు, ఒక పవిత్రంగా చూస్తాయి. మాటను శక్తిగా కూడా చూస్తాయి. అందుకే ఋగ్వేదంలో మొదట వాగ్దేవిని స్తుతించడం జరిగింది. ఋగ్వేదంలో మొదట వాగ్దేవిని స్తుతించడం జరిగింది. ఏంటి అంటే వాక్మే మానసి ప్రతిష్టత అంటే నా మాట నా మనస్సులో స్థిరపడుగాక. అంటే నేను మాట్లాడే ప్రతి మాట కూడా నా మనస్సులో స్థిరపడాలి. మరి ఇది ఎందుకు ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. అసలు మాట అంటే ఏమిటి అనేది చూద్దాం. మాట అనేది నాలుక పని కాదండి. మామూలుగా ఈ నాలుకతోనే వస్తుంది అని అనుకుంటాం, కానీ మాట అనేది మనస్సును బయటకు వచ్చిన రూపం. అంటే మన మనసులో ఏమనుకుంటున్నామో మన అంతరంలో అదే మాట రూపంలో బయటికి వస్తుంది. అంతే కదా, మన మనసులో అనుకున్నదే మనకి బయటికి వస్తుంది. మీరు మాట్లాడకపోయినా కూడా మనసులో మాటలు నడుస్తూనే ఉంటాయి. బయటికి మాట్లాడకపోవచ్చు, కానీ మీ లోపల నడుస్తూనే ఉంటాయి. మరి అవి కనుక శుద్ధంగా లేకపోతే బయటకు వచ్చే మాట కూడా శుద్ధంగా ఉండదు. లోపల ఎప్పుడైతే శుద్ధంగా ఉంటుందో అప్పుడే బయటికి కూడా శుద్ధమైన మాట వస్తుంది. అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి ఏమని అంటే మౌనం వాక్శుద్ధికి మూలం. మౌనం అనేది వాక్శుద్ధికి మూలం అన్నమాట. మనకి ఎన్నోసార్లు చెప్తూ ఉన్నారు గురువులు, పత్రి సార్ కానీ తటవర్తి సార్ కానీ మౌనం గురించి విశేషంగా చెప్పబడింది. పత్రి సారు 1 సంవత్సరం అంతా మౌనం ఉన్నారు. ముమ్మడవరం బాలయోగి గాని ఇలా ఎంతో, రమణ మహర్షి ఇలా ఎంతో మంది మౌనం పాటించడం జరిగింది. మనం భగవద్గీత గనక చూస్తే శ్రీకృష్ణ భగవానుడు వాక్ తపస్సు గురించి చెప్పడం జరిగింది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు వాక్ తపస్సు గురించి చెప్పడం జరిగింది. మరి వాక్ తపస్సు ఏమిటో చూద్దాం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాభ్యాసనం చైవ వాంగ్మయ తప ఉచ్యతే అని. ఏంటి అంటే మాట ఎలా ఉండాలి అంటే ఎవరికీ ఉద్వేగం కలిగించకూడదు. అంటే ఎవరికైనా కోపం వచ్చే మాటలు మనం మాట్లాడకూడదు, కోపం కలిగించే మాటలు మాట్లాడకూడదు. మనకి చేతనైతే మంచిగా మాట్లాడాలి, లేదంటే లేదు. ఇంకా సత్యం మాట్లాడాలి, ఎప్పుడు కూడా మనం సత్యం మాట్లాడాలి, అసత్యమైన మాటలు మాట్లాడకూడదు. ఇక ప్రియంగా మాట్లాడాలి, అంటే ప్రేమతో మాట్లాడాలి. ఇతరులను నొప్పించే విధంగా మనం అస్సలు మాట్లాడకూడదు. ఇక హితంగా మాట్లాడాలి, అంటే ఇతరులకు హితం చేకూర్చే విధంగా మాట్లాడాలి.
ఎప్పుడు వాళ్ళ మంచి కోర మాటలే మాట్లాడాలి. ఈ 4 కలిసి ఉండాలి. ఏ ఒక్కటి తగ్గినా కూడా వాక్కు అశుద్ధమే అవుతుంది. అందుకని మనం ఈ 4 కూడా పాటించే విధంగా చూసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా అశుద్ధంగా ప్రవర్తించకూడదు. అంటే అశుద్ధమైన మాటలు మాట్లాడకూడదు. ఇదే విషయం అంటే వాక్ శుద్ధి గురించి మనం మహాభారతంగా తీసుకుంటే ఈ ఒక్క మాట వల్లే యుద్ధానికి విత్తనం పడింది. ఏంటి అంటే చూడండి, మహాభారతం మొత్తం ఒక్క వాక్య ఫలితమే. ఏంటి? ద్రౌపది పైన అవమానకరమైన మాటలు మాట్లాడడం వల్లే యుద్ధానికి మూలమైందన్నమాట. ఏదో యుద్ధాలంటే కత్తులతో ఆయుధాలతో చేసిన యుద్ధం కాదండి. మొదట మాట్లాడింది ఒక్కటే మాట, ఆమెను అవమానించడమే. మాటలతోనే హింస మొదలయ్యింది అన్నమాట. మరి అదే మహాభారతంలో మనం కనుక విదురుణ్ణి చూస్తే అంటే ఇక్కడ విదురుడు తన మంచి మాటలతో ఆ రాజుని హెచ్చరించడం జరిగింది. యుద్ధం జరుగుతుంది అని ధర్మాన్ని గుర్తు చేయడం జరిగింది. ఎవరిని గాయపరచలేదు. అంటే వాక్శుద్ధి ఉందన్నమాట. విదురుడికేమో వాక్శుద్ధి ఉంది, కౌరవులకేమో వాక్శుద్ధి లేదు. ఇది అన్నమాట. ఇంకా మనం రామాయణం కనుక చూస్తే రాముడు అంటే ఆయన ఎంతో మృదువైన మాటలు మాట్లాడాడు. ఏంటి అంటే ఎవరినైనా కఠినంగా మాట్లాడా అంటే ఆయన ఎవ్వరిపైన కఠినంగా మాట్లాడలేడు. ఏంటి, తన తండ్రిని అరణ్యవాసానికి అంటే అడవులకు పొమ్మన్నాడు అని తన తండ్రిని అప్పుడు నిందించలేదు. కైకేయి ఆయనకు అన్యాయం చేసింది, పినతల్లి ఎంతో ప్రేమగా పెంచింది, అట్లా ఆమె మీద కూడా అతనికి కోపం లేదు. ఇక అరణ్యంలో రాక్షసులను కూడా అతను అమర్యాదగా మాట్లాడలేదు, వాళ్ళతో కూడా మర్యాదగానే ఉన్నాడు. అంటే ఇవన్నీ ఎందుకంటే రాముడికి అన్నీ తెలుసు కాబట్టి. మాటలలో కోపం ఉంటే మనిషిలో శాంతి ఉండదు, అది తెలుసు కాబట్టి ఆయన ఎప్పుడు కోపం పెట్టుకోలేదన్నమాట. మరి ధ్యాన సాధకుడికి మాట ఎందుకు అడ్డంకి? మరి మన ధ్యానం చేసే వాళ్ళు ఇది కూడా తెలుసుకోవాలి కదా మనము. మీరు రోజంతా ఇతరులను నిందిస్తూ అంటే ధ్యానం చేసే వాళ్ళంతా రోజులంతా ఇతరులను నిందిస్తూ అవసరం లేని మాటలు మాట్లాడుతూ వివాదాలలో పాల్గొని ఉంటే పొద్దుస్తమానం ఇతరుల గురించి మాట్లాడుకుంటూ కొట్లాడుకుంటూ తిట్టుకుంటూ ఉండి మనం సాయంత్రం ధ్యానంలో గనక కూర్చుంటే ఏమవుతుంది? ధ్యానంలో అవే మాటలు మనకు జ్ఞాపకం వస్తాయి, ధ్యానానికి అడ్డంకి ఏర్పడుతుందన్నమాట. ధ్యానం చేసే మనసు గాయపడ్డ మనసు అయి ఉండకూడదు. అంటే మనం ధ్యానం చేయాలనుకున్న మనసు గాయపడి ఉండకూడదు. అంటే ఎవరితోనన్నా అనవసరంగా మాటలు అనడమో అనిపించుకోవడమో చేస్తాం కదా, అప్పుడు ఏమవుతుంది? ఆ గాయపడ్డ మనసు ఎప్పుడు అదే ఆలోచిస్తుంది. ధ్యానం అనేది కుదరదు. ఇంకా ఇతరులను గాయపరిచిన మనసు అయి కూడా ఉండకూడదు. మన మనసే గాయపడడం కాదు, ఇతరులను కూడా గాయపరచకూడదు. అనవసరంగా అన్నానే ఒకవేళ మనది తప్పు ఉందనుకోండి, అప్పుడు అదే మనసులో మెదులుతుంది. ఈ రెండు ఉండకూడదు. అంటే ఇతరులను దూషించి విమర్శించి ధ్యానంలో కనుక కూర్చుంటే ధ్యానం అనేది కుదరదు. ఇది అందరికీ అనుభవపూర్వకమే అనుకుంటాను నేను. ఎందుకంటే మనకి ధ్యానంలో కొత్త కొత్తగా వచ్చినప్పుడు ఇవన్నీ తెలియవు కాబట్టి ఇవన్నీ మామూలుగానే నడుస్తుంటాయి అన్నమాట. ఇక అంతర్ముఖ వాక్శుద్ధి ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఏంటి అంటే మనలో చాలా మంది బయట మౌనంగా ఉంటారు, మౌనం పాటిస్తున్నాము అని అంటారు, మౌనం పాటిస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రం తమతో తాము మాట్లాడుకుంటూనే ఉంటారు. బయట మౌనంగా ఉన్నా లోపల మాట్లాడుతూ ఉంటారు, కానీ అది కూడా మాటే అవుతుంది. మీ మీద మీరు అంటే మన మీద మనము దూషణలు చేసుకుంటే నిందలు వేసుకుంటే అవి ఆ మాటలు కూడా చిత్తాన్ని కలుషితం చేస్తాయి. ఇప్పుడు కొందరు అనుకుంటారు నేను వేస్ట్ ఫెల్లోను, నా చేత కాదు, నేనేం చేయలేకపోతున్నా, ఇలాంటి మాటలు ఎన్నో మాట్లాడుకుంటుంటారు వాళ్ళకు వాళ్ళు.
కానీ అవన్నీ కూడా మన చిత్తాన్ని, మన లోపల మనసుని కలుషితం చేస్తుంటాయి. మరి ఎలా ఉండాలి అంటే, సాధన చేసే సాధకుడు తమతో తాము మాట్లాడుకునే ప్రతి మాట కూడా చాలా మృదువుగా ఉండాలి. ఎంత మృదువుగా ఉంటే అంత మనకు ధ్యానం బాగా కుదురుతుంది. ఇక మౌనం అత్యున్నత వాక్ శుద్ధి. మౌనం ద్వారానే మన వాక్కు శుద్ధి అవుతుంది. ఉపనిషత్తులను మౌనానికి చాలా ప్రాముఖ్యతనిచ్చాయి. ఎంతో ప్రాముఖ్యతని ఇచ్చాయి. ఇక్కడ మనకి దక్షిణామూర్తి గురించి తెలుసుకుందాం. దక్షిణామూర్తి అంటే వీళ్ళు సనక సనందాదులని నలుగురు బ్రహ్మ మానస పుత్రులండి. వీళ్ళు పుడుతూనే వాళ్ళు చూడ్డానికి చిన్నగా ఒక 5 ఏళ్ల పిల్లల్లా ఉంటారండి. వాళ్ళు జ్ఞానం పొందాలని మొదట బ్రహ్మగారి దగ్గరికి వెళ్తాడు, జ్ఞానం బోధించమని అడగడానికి. వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, బ్రహ్మ తన భార్య అయిన సరస్వతితో కూర్చొని వీణావాదనం వింటూ ఉంటారు. అప్పుడు వీళ్ళు అనుకుంటారు కదా, ఈయన భార్యతో ఈ సంగీతంలో విన్నాడు, మనకేం జ్ఞానం బోధిస్తాడు అని విష్ణువు దగ్గరికి వెళ్దామని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. విష్ణు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అతను పాలసముద్రంలో ఆ ఆదిశేషుని పైన కూర్చొని ఆ లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతుంటే అతను పడుకొని ఉంటాడు. ఈయన కూడా భార్యతో ఉన్నాడు, ఈయన మనకేం బోధిస్తారని అక్కడి నుంచి కైలాసానికి వెళ్తారు. కైలాసానికి వెళ్తే శివుడు పార్వతి నృత్యం చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా మనకు బోధించేటట్లేరు, మనకు బోధించే వాళ్ళు ఎవరున్నారు అని వాళ్ళు తిరిగి వెళుతూ ఉంటారు. అప్పుడు శివుడు వాళ్ళకంటే ముందుగా వెళ్ళి దక్షిణ ముఖంలో అయి కూర్చొని ఉంటాడనమాట. వీళ్ళు వస్తూ ఉంటారు. అతన్ని చూసి ఈయన ఎవరో గురువులా ఉన్నాడు, ఈయన మనకు జ్ఞానం బోధిస్తాడు అని ఆ దక్షిణామూర్తికి ఎదురుగా కూర్చుంటారనమాట. కూర్చున్నప్పుడు ఆ గురువు మౌనంగా కూర్చుంటాడు, ఈ శిష్యులు మౌనంగా కూర్చుంటారు. కూర్చున్నప్పుడు మౌనం ద్వారానే వాళ్ళకు బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అంతా బోధించబడింది అనమాట. అప్పటి నుంచి ఆయనకు దక్షిణామూర్తి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే నిజమైన సత్యం మాటలతో రాదు, అది మౌనంగానే అందుతుంది. ఇంకా రమణ మహర్షి గురించి కూడా మనం తెలుసుకుందాం. రమణ మహర్షి దగ్గరికంట ఎంతో మంది ఎన్నో ప్రశ్నలు అడగాలని వెళ్ళేవారట. ఒక విదేశస్థుడు కూడా అలాగే వచ్చాడట ఎన్నో ప్రశ్నలతో. కానీ వాళ్ళు వచ్చే సమయానికి రమణ మహర్షి మౌనంలా కూర్చున్నప్పుడు ధ్యానంలో, అలాగే ఆయనకి ఎదురుగా వీళ్ళు కూర్చునే వాళ్ళంట. మౌనం ద్వారానే వాళ్ళకు సమాధానాలన్నీ దొరికేవట. అయితే తర్వాత లేచిన తర్వాత పక్క వాళ్ళు, నువ్వు ఎన్నో ప్రశ్నలు అన్నావు, మరి ఒక్కటి కూడా అడగట్లేదు అని అంటే, లేదు నాకు అన్నిటికీ సమాధానాలు వచ్చేసాయి అని చెప్పేవాళ్ళట. అంటే మౌనం ద్వారానే ఎన్నో ప్రశ్నలకు మనకు సమాధానాలు దొరుకుతాయి. అందుకని మౌనం అనేది చాలా ముఖ్యం. మరి ధ్యానం చేసే సాధకుడు ఎలా ఉండాలి అంటే, ప్రతిరోజు కూడా మౌనం అనేది పాటించాలి. మనకి వీలైనంత 1-2 గంటలు లేదా వారానికి ఒక రోజు. గాంధీ మహాత్ముడట ప్రతి మంగళవారం మౌనం ఉండేవాడట. అందుకే మనకు వీలైనంత 1-2 గంటలు ఎలా వీలైతే అలా మౌనం పాటించాలి. ఇంకా అవసరం లేని మాటలు మాట్లాడడం మానివేయాలి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా అవసరం లేని మాటలు మాట్లాడాలి. మన గురువు గారు చెప్తారు, పత్రి గారు, నీవు మాట్లాడే ప్రతి మాట కూడా నీకైనా ఉపయోగపడాలి లేదా ఇతరులకైనా ఉపయోగపడాలి. అవసరం లేని మాట ఒక్క మాట కూడా నీ నోటి వెంట రాకూడదు అని. అందుకని మనం అనవసరమైన మాటలు మాట్లాడకూడదు, మానివేయాలి. ఇలా మాటలు వదిలివేయడం కొందరు అనుకుంటారు, నేను మా ఇంట్లో ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు, నేను మౌనం ఉన్నట్టే కదా, మాటలు మానేస్తే మౌనం ఉన్నట్టే కదా. ఇప్పుడు ఇంట్లో ఒక్కొక్క సమయానికి ఒకరే ఉంటారు, పొద్దస్తమానం ఒకదాన్నే ఉన్నా కదా మౌనమే కదా అని అనుకుంటారు. కానీ అది మౌనం కాదు. కాకపోతే శుద్ధి అవుతుంది కానీ మౌనం కాదు. మౌనం అన్న తర్వాత మనం ఒక సమయం నియమించుకొని
అంటే ఈ టైం నుంచి ఈ టైం అని నియమించుకొని ఆ సమయంలో ఫోన్స్ రాని ఎవరైనా రాని వాళ్ళతో మాట్లాడకుండా ఉండి నీవు ఉండగలిగితే అది మౌనం అవుతుంది. నేను ఒంటరిగానే ఉన్నా, నాకు ఎవరు లేరు, ఇది మౌనమా అంటే కాదు. కాకపోతే శుద్ధి అనేది జరుగుతుంది. అంటే అనవసరమైన మాటలు మానే అట్లా అన్నమాట. మరి సాధకుడు చేయవలసింది ఏంటి అంటే ఇంకా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అవసరం లేని మాటలు చాలా తగ్గించుకోవాలి. ఇంకా మెయిన్ ఏంటి అంటే కోపంగా ఉన్నప్పుడు అస్సలు మాట్లాడవద్దు. చూడండి, కోపం ఉన్నప్పుడు అస్సలు మన నోటికి అదుపు అనేది ఉండదు. ఏ మాట వచ్చేస్తే ఆ మాట మాట్లాడతాం. దానివల్ల ఎదుటి వాళ్ళు బాధపడతారు, మన హృదయం కూడా, మన మనసు కూడా లోపల బాధ కలుగుతుంది అనమాట. ఇంకా ఎవ్వరిని కూడా వెనక నుంచి నిందించవద్దు. ముందు బాగానే మాట్లాడుకుంటారు, వెనక వాడు అలాంటి వాడు వింటాడు, ఇది చెప్పొచ్చాడు అది చెప్పొచ్చాడు ఇలాంటి మాటలు కూడా మాట్లాడొద్దు. ఇంకా ముఖ్యంగా ఏంటి అంటే ఎవరి మీద వారు కఠినంగా మాట్లాడుకోకండి. అంటే మన మీద మనం కొంచెం మాట్లాడుకుంటుంటాం కదా కోపం వచ్చినప్పుడు, అలా కూడా మాట్లాడకూడదు. వాక్శుద్ధి కనుక లేకపోతే ఏమవుతుందంటే ధ్యానం అంతా శబ్దాలతోనే అంటే మాటలతోనే నిండిపోతుంది. అదే మనకు కనుక వాక్శుద్ధి వచ్చిందనుకోండి, మనసు సహజంగానే మౌనం అవుతుంది. మరి మాటలు ఏం ఉండవు కదా, మన వాక్శుద్ధి వచ్చినప్పుడు మనం లోపల ఏం మాట్లాడుకోమన్నమాట. అప్పుడు మౌనమైన మనస్సే ధ్యానానికి భారం అవుతుంది. ఎప్పుడైతే మన మనస్సు మౌనం అవుతుందో, ఎలాంటి మాటలు లేనప్పుడు మనం ఎక్కడ కూర్చున్నా ధ్యానంలో కూర్చున్నట్టుగానే ఉంటుంది అనమాట. ఈ వాక్శుద్ధి గురించి మీకు ఒక చిన్న కథ చెప్తానండి. ఏంటి అంటే ఒక ఊర్లో ఒక తల్లి కూతుళ్ళు ఉండేవాళ్ళట. అయితే ఆ అమ్మాయి ఎప్పుడూ అసలు లేచింది మొదలు పండే వరకు వడబడా 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 వాగుతూనే ఉంటుందట. ఆ వాగడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ ముచ్చట్లు వీళ్ళకు, వీళ్ళ ముచ్చట్లు వాళ్లకు చెప్పడం వల్ల ఎన్నో గొడవలకు కారణమవుతుంది. తల్లికి చాలా బాధ కలుగుతుంది. ఈ పిల్లని ఎలా మాటలు తగ్గించాలి ఏంటి అని ఆలోచిస్తే అప్పుడు ఆ ఊరికి ఒక గురువు గారు వస్తారట. సరే, అందరూ ఆ గురువుగారి దగ్గరికి వెళ్తున్నారు కదా అని ఈమె కూడా తీసుకొని వెళ్తాదట పాపను. వెళ్ళి ఏంటమ్మా అంటే, గురువుగారు ఇలా మా పాప చాలా మాట్లాడేస్తుంటుంది, ఎలా చేయాలో ఏంటో నాకు అర్థం కావడం లేదు, మాటలు తగ్గించాలి అని. సరే అమ్మా, రేపు రండి అని చెప్తే మరో రోజు కూతుర్ని తీసుకొని వెళ్తా. వెళ్ళిన తర్వాత ఆ గురువుగారు ఏం చేస్తాడు, ఒక గంప నిండా ఈకలు ఈకలు పెట్టి పంపిస్తాడు. ఈ కోడి ఈకలు అంటారు కదా, తెలుసు కదా మేడం, కోడి ఈకలు, కోడికి అన్ని తీస్తారు. ఆ ఈకలు ఇచ్చి ఒక గంప నిండా ఇచ్చి ఏం చెప్తాడంటే, నీవు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కోడి ఈక అక్కడ పెట్టిరా అని చెప్తాడు. ఆ అమ్మాయి మొత్తం పెట్టేసి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత సరే అమ్మా, మళ్ళా నీవు ఇప్పుడు వెళ్ళి నీవు ఏ ఇంటికాడైతే ఆ కోడి ఈకలు పెట్టినావో అవన్నీ తీసుకురాపో అని చెప్పి పంపిస్తాడట. వెళ్తే ఉంటాయా కోడి ఈకలు, గాలికి ఎక్కడో ఎగిరిపోతాయి. ఆ అమ్మాయికి కొన్ని ఈకలు మాత్రమే దొరుకుతాయి, అన్నీ దొరకవు. ఏమ్మా, వస్తుంది తీసుకొని. ఏమ్మా, నీకు గంప నిండి ఇచ్చాను కదా, మరి లేవు అని అంటే, లేవు స్వామి, ఎగిరిపోయాయి అని చెప్తాది. నీవు మాట్లాడే ప్రతి మాట కూడా ఇలాగే ఉంటుందమ్మా, అవసరం లేని మాటలు మాట్లాడకూడదు అని అప్పుడు గురువు ఆమెకు బోధ చేస్తారు. ఇంకొక కథ చెప్పుకుందామండి. ఎందుకంటే ఈ వాక్శుద్ధి ఎంత ఉండాలి అనేది మనం దానికోసం నేను ఈ కథ చెప్పడం. ఏంటి అంటే ఒక తల్లి కూతుళ్ళు, వీళ్ళు కూడా తల్లి కూతుళ్ళే ఉంటారు. తల్లి ఉద్యోగస్తురాలు, పాప చదువుతూ ఉంటుందన్నమాట. అయితే ఆ పాప చాలా సంగీతం చాలా మధురంగా పాడుతూ ఉంటుంది. అయితే ఒకసారి తల్లి ఉద్యోగం నుంచి వస్తుంది, తలనొప్పితో అలా పడుకొని ఉంటుంది. పాపకు ఆ విషయం తెలియదు, తల్లికి తలనొస్తుంది అనే విషయం తెలియక తను పాటలు పాడుతూ రూము తిరుక్కుంటూ ఉంటుంది. అప్పుడు ఆ తల్లికి చిరాకేసి, నీ గొంతు బాగలేదు, నీవు బాగలేవు, ఆ పాట బంద్ చేస్తావా అని చాలా కోపంగా అంటుంది. ఆ పిల్లకు ఆ మాట మనసులో నిలిచిపోతుంది. నిలిచిపోయి ఇంకా అప్పటి నుంచి
పాట అనేదే పాడదు. మళ్ళీ రోజు స్కూల్కి వెళ్తారు, అడుగుతారు, నీ గొంతు చాలా మధురంగా ఉంటుంది, పాట పాడు అని. కానీ ఆ అమ్మాయి పాడదు, నా గొంతు బాగలేదు అని. ఆ అమ్మాయికి ఆ మాట మనసులో నిలిచిపోతుంది. అంటే మన వాక్కు ఎంత పని చేస్తుంది అని తెలుసుకోవడానికే ఈ కథ అండి. ఇక సంకల్ప శుద్ధి గురించి తెలుసుకుందాం. ఏంటి మూడవది? సంకల్ప శుద్ధి. మరి మన జీవితంలో మనను ఏది కట్టి పడివేస్తుంది? పని కట్టి పడివేస్తుందా అంటే కాదు. పరిస్థితులు కట్టి పడేస్తాయా అంటే కాదు. మరి ఏంటి అంటే మన సంకల్పం. ఏంటి? ఏదైనా మనం ఒక సంకల్పం కలిగించుకుంటాం, అది మనని కట్టిపడేస్తుంది. చూడండి, ఏదైతే సంకల్పించుకుంటామో అది ఒకరికి యోగమైతే ఇంకొకరికి రోగం అవుతుంది. అంతే కదా? ఎందుకంటే అక్కడ ఉద్దేశాలు వేరు. ఒకరు ఒక ఉద్దేశంతో ఉంటారు, అది ఒకటే పనిని ఒకరు ఒక ఉద్దేశంతో ఉంటారు, ఇంకో ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి ఒకరికి రోగం, ఒకరికి యోగం. అందుకే ఉపనిషత్తులు స్పష్టంగా చెప్తున్నాయి. ఏంటి అంటే యథా సంకల్పో భవితి తథా భవతి అని. అంటే మన సంకల్పం ఎలా ఉంటే మనము అలాగే అవుతాము. మనం ఏదైతే సంకల్పించుకుంటామో, మంచి సంకల్పించుకుంటే మంచి అవుతాం, చెడు సంకల్పించుకుంటే చెడు అవుతాం అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇది అంతర్మనఃశాస్త్రం అండి. ఇది ఏదో కాదు, మన అంతరంలో నుంచి వచ్చేదే కదా, అదే అన్నమాట. మరి సంకల్పం అంటే ఏమిటి? ఇది తెలుసుకోవాలి. సంకల్పం అంటే ఏదో పెద్దలు చెప్పిన మాటలు కాదు, ప్రతిజ్ఞలు కాదు. మరి సంకల్పం అంటే ఏంటి అంటే మీరు ఏ పని చేయడానికి మన లోపల మొదట కలిగే ఆలోచననే సంకల్పం. నువ్వు ఏ పని చెయ్యాలని అనుకుంటావో దానికి ఆలోచన అవసరం కదా, ఆ ఆలోచనే సంకల్పం అనమాట. అంటే బయట పని కన్నా ముందు లోపల ఉద్దేశం పుడుతుంది. మనం బయట చేసే పనుల కంటే ముందు మనకు లోపలనే ఉద్దేశం అనేది పుడుతుంది అనమాట. అంటే ధ్యానం మొదలవ్వక ముందే సంకల్పం మొదలవుతుంది. నువ్వు ఏ పని చేయాలనుకున్నా మొదట ఆలోచన ద్వారా సంకల్పం మొదలవుతుంది అనమాట. మరి భగవద్గీతలో ఈ సంకల్పం గురించి శ్రీకృష్ణ భగవానుడు ఒక గొప్ప మాట చెప్పడం జరిగింది. కర్మఫలాశక్తి రహితం అని. కర్మఫలాశక్తి రహితం అని అంటే పని చేయడం ఆపమనడం లేదు, కర్మపై వచ్చే ఫలితాన్ని వదలమంటున్నాడు. మరి ఫలాశక్తి అంటే ఏమిటి అంటే, ఫలాశక్తి అంటే ఫలం కాదండి, ఫలం మీద మనసు అంటుకోవడం. మనకి ఏదైతే ఇప్పుడు ఒక పని చేస్తాము, దాన్ని ఆశిస్తాం. ఏదైనా ఎవరికైనా ఒక హెల్ప్ చేసినా, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాం అంటే జీతం కోసం ఆశిస్తుంటాం. ఎవరికైనా సహాయం చేసింటాం, ఆ సహాయం చేయడం ద్వారా వాడు మనకి ఏదైనా సహాయం చేస్తాడు అనేది ఆశిస్తూ ఉంటాం. ఇదంతా కూడా అశుద్ధ సంకల్పమే. ఇక ఈ సంకల్పాల గురించే మనం మహాభారతం కనుక చూస్తే ఇందులో 2 సంకల్పాలు ఉన్నాయి. ఏంటి అంటే ధర్మరాజు, దుర్యోధనుడు ఇద్దరిది సంకల్పాలు. ఏంటి? ఇద్దరికి రాజ్యం కావాలనే సంకల్పం. కానీ మరి ధర్మరాజు సంకల్పం ఏమిటి అంటే ధర్మాన్ని నిలపాలని, ధర్మరాజు యొక్క సంకల్పం. మరి దుర్యోధనుని సంకల్పం ఏంటి? నేనే గెలవాలి, నాకే రాజ్యం కావాలి అనేది. కానీ సత్యం ఏమిటి, ఫలితం ఏమిటి అనే విషయం మనందరికీ తెలిసి ఏంటి? సత్యమే గెలిచింది, ధర్మమే నిలిచింది, మంచి సంకల్పమే గెలిచిందనమాట. ధ్యానంలో కూడా ఇదే జరుగుతుంది. కానీ ఒకరు ధ్యానం చేస్తూ నేను శాంతిగా మారాలి అనుకుంటారు, ఇంకొకరు నేను ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటారు. శాంతిగా మారాలనేది బంధం కాదండి. ఎప్పుడైతే నేను ప్రత్యేకంగా కనిపించాలి, నేను ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటారో అదే బంధం అవుతుంది. అందుకని మనం శాంతంగా ఉండాలి అనుకోవాలి, కానీ ప్రత్యేకంగా ఉండాలి అనుకోకూడదు. మన సంకల్పం ఎలా శుద్ధిగా ఉండాలి అంటే, శుద్ధ సంకల్పం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. దీనికి రామాయణం నుంచి మనం చూద్దామండి. రాముడు వనవాసం వెళ్ళినప్పుడు ఆయన సంకల్పం ఏమిటి? సారీ రాముడు
మనం రామాయణంలో శ్రీరాముని జీవితాన్ని గనక గమనిస్తే ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఏంటి అంటే ధర్మాన్ని నిలబెట్టాలని. ధర్మం కోసమే ఆయన పోరాడిండు, రాజ్యం కోసం కాదు. అరణ్యం వెళ్ళడానికి కూడా ఆయన అంగీకరించిండు. వెళ్ళామని తండ్రి చెప్పాడు, వాళ్ళ కైకేయి మాత చెప్పింది, వెళ్ళాడు. సీతను రక్షించుకోవడం చెప్పింది. ఇది వ్యక్తిగత విషయము. కానీ కోపం లేదు, ధర్మబద్ధంగా ఉండడం జరిగింది. అంటే రాముడి సంకల్పం ఎలా ఉంది అంటే స్వార్థరహితంగా స్పష్టంగా ఉంది, ఎలాంటి మార్పు లేని దిశలో ఉంది. ఇదే శుద్ధ సంకల్పం. మరి ధ్యానం ఎందుకు చాలా మందికి పని చేయదు అంటే, ధ్యానం అంటే కూర్చోవడం కాదు, మన మనసును శ్వాస మీద పెట్టడం. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, ధ్యానం చేస్తే నాకు శాంతి కలగాలి, సమస్యలు తగ్గాలి, నేను ప్రత్యేకంగా కనిపించాలి అంటే లోపల ఉన్న సంకల్పం పవిత్రంగా లేదు, అది కోరుకోవడం. మరి మనసు రెండు దిశల్లోకి లాగపడుతుంది. ఏంటి అంటే ఒకటి ఆధ్యాత్మిక దిశ, ఇంకొకటి వ్యక్తిగత దిశ. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ధ్యానం కుదరదు. మరి ఇక్కడ రామాయణము, ఇక్కడ ధ్యానము, ఇదేంటి ఈ రెండు అంటే, ఈ రెండిటికి ఏంటనేది కొంత వివరించుకుందాం. శుద్ధ సంకల్పం లేకుంటే ధ్యానం అనేది కుదరదు. ఎప్పుడైతే మన సంకల్పం శుద్ధిగా ఉంటుందో అప్పుడే మనకు ధ్యానం కుదురుతుంది. ధ్యానం అంటే మనసును శ్వాసపై నిలపడమే. మనసు శుద్ధంగా ఉన్నప్పుడే మనకు ధ్యానం కుదురుతుంది. సంకల్పం శుద్ధం కాకపోతే మనసు చీలిపోతుంది. మరి రాముడి సంకల్పం అలాంటిదే, అందుకే ఆయనకు ధ్యానం సహజంగా జరుగుతుంది అన్నమాట. చూడండి, దీనికి ఒక ఉదాహరణ ఏంటి అంటే, ఒక దీపం వెలిగించాలి అంటే నూనె శుద్ధంగా లేకపోయినా, ఒత్తి సరిగ్గా లేకపోయినా, లేక గాలి ఎక్కువైనా, ఈ మూడింటిలో ఏది జరిగినా కూడా దీపం నిలవదు, ఉంటుందా, ఆరిపోతుంది ఎంబడే అనమాట. మరి ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఇక్కడ ధ్యానం దీపం అయితే సంకల్పం నూనె అనమాట. నూనె శుద్ధంగా లేకపోతే దీపం నిలవదు. రామాయణంలో శుద్ధ సంకల్పం ధ్యానానికి మూలాధారం. సంకల్పం శుద్ధమైనప్పుడే ధ్యానం సహజంగా జరుగుతుంది. సంకల్పం కలుషితం అయితే ధ్యానం శ్రమగా మారుతుంది. మన సంకల్పం శుద్ధిగా లేకుంటే మనం ధ్యానం సరిగ్గా చేయలేము. ఇక దీంట్లోనే సూక్ష్మ సంకల్పాల గురించి తెలుసుకుందాం. ఇది చాలా లోతైన విషయం. ఏమిటి అంటే, ధ్యానం చేసేటప్పుడు కూడా మనకు లోపల మాటలు నడుస్తూనే ఉంటాయి. ఏంటి అంటే, మనకు ధ్యానం కుదరాలి, నాకు ఇది రావాలి, నాకు అది రావాలి, నాకు థర్డ్ ఐ ఓపెన్ కావాలి, వాళ్ళకు వాళ్ళు కనిపించారట, మాకు వీళ్ళు కనిపించింటే బాగుంటుంది, ఇలాంటివన్నీ కూడా మనకు నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏమవుతాయి, మనకు ధ్యానాన్ని చెడగొడతాయి. ఇవన్నీ సంకల్పాలే, కానీ ధ్యానాన్ని చెడగొడతాయి. అందుకే ఋషులు చెప్తున్నారు ఏమని అంటే, ధ్యానం చెయ్యకు, ధ్యానంలో కూర్చో. అంటే వాటిని ధ్యానిస్తూ కూర్చుంటే లాభం లేదు, ధ్యానంలో కూర్చోవాలి అన్నమాట. అంటే వాటిని ధ్యానిస్తూ కాకుండా మన మనసును శ్వాస మీద పెట్టి కూర్చోవాలి. ఇదే విషయం బృహదారకన్యోపనిషత్తులో చెప్పడం జరుగుతుంది. ఏమంటే, కామాత్మానం స్వర్గ పరహ, అంటే కోరికలతో చేసే సాధన స్వర్గం వరకే తీసుకెళ్తుంది, మోక్షం రాదు. ఇప్పుడు ఎంతోమంది అన్నిటి కోసం కోరికలు కోరుతూ ఉంటారు. అవన్నీ కూడా అంటే పుణ్య కర్మలు చేస్తే స్వర్గం వరకు వెళ్తాము, అవి అనుభవించి మరలా భూమి మీదకి రావాల్సిందే. నీకు మోక్షం అనేది రాదు. మోక్షం పొందాలంటే మన సంకల్పం శుద్ధిగా ఉండాలి, ఎలాంటి కోరికలు ఉండకూడదు. మోక్షం పొందాలి అంటే మాత్రం మన సంకల్పం శుద్ధిగా ఉండకూడదు. ఈ మూడవ సంకల్పం ఏంటి అంటే ఇదే. ఈ సంకల్ప శుద్ధికి శుద్ధ సాధన ఏంటి అంటే, ఏ పనైనా చేస్తున్నప్పుడు నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను,
ఏ పని చేస్తున్నా సరే ఈ పని ఎందుకు చేస్తున్నాను అనేది ప్రశ్నించుకోవాలి. అప్పుడు ఏమర్థమవుతుంది, ఆ పని చెయ్యాలా వద్దా అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎలాంటి కోరికలు కూడా కోరవద్దు. ఫలితం ఏది వచ్చినా కూడా దాన్ని అంటుకోకుండా ఉండండి, ఎలాంటి ఫలితం వచ్చినా కూడా. మరి ఎప్పుడైతే సంకల్పం శుద్ధి అవుతుందో మన కర్మ కూడా శుద్ధి అవుతుంది. సరి అయిన సంకల్పం ఉన్నప్పుడు సరి అయిన ఫలితమే వస్తుంది అనమాట. కర్మ ఎప్పుడు శుద్ధి అవుతుందో మనసు కూడా తేలికవుతుంది. మనం చేసే కర్మల వల్లే కదా మన మనస్సు, అందుకే మనసు తేలికవుతుంది. ఆ తేలికే ధ్యానానికి ద్వారం. ఎప్పుడైతే మనసు తేలిక అవుతుందో అప్పుడు మన ధ్యానం స్థిరంగా చేసుకోగలంత. అందుకని ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం, ఆహార శుద్ధి గురించి తెలుసుకున్నాం, వాక్ శుద్ధి గురించి తెలుసుకున్నాం, సంకల్ప శుద్ధి గురించి తెలుసుకున్నాం. ఈ మూడు కూడా ఏంటి అంటే బయటి నుండి లోపలికి, అంటే బాహ్య ప్రపంచం నుంచి అంతర్ ప్రపంచంలోకి తీసుకెళ్లే మార్గాలు అన్నమాట. ఈ సంకల్ప శుద్ధి గురించి ఒక చిన్న కథ చెప్పుకొని క్లోజ్ చేసుకుందాం మేడం. ఏంటి అంటే ఒక ఆశ్రమంలో గురువు కొంతమంది శిష్యులు ఉండేవారన్నమాట. ఆయన వాళ్ళందరికీ విద్యాభ్యాసం బోధించేవాడు. అయితే ఒక యువకుడు ఆ ఆశ్రమానికి వస్తాడు. వచ్చి గురువుగారిని అడుగుతాడు, గురువుగారు నేను గొప్పవాణ్ణి కావాలనుకుంటున్నాను, దానికి మార్గం చెప్పండి అని. అప్పుడు ఆ గురువుగారు ఒక చిరునవ్వు నవ్వి అతడికి ఒక చిన్న పని అప్పచెప్తారు. ఏంటి అంటే ఒక గిన్నె ఇస్తూ ఈ గిన్నె తీసుకొని పైకి, అక్కడనే ఒక పర్వతం ఉండింటది అనమాట, ఆ పైకి వెళ్ళి ఆ పర్వతం నుంచి ఈ గిన్నె నిండా నీళ్లు తీసుకొనిరా, ఒక్క చుక్క కూడా బయట పడకూడదు అని చెప్పి పంపిస్తాడు. వెళ్తాడు, తీసుకొని వస్తుంటాడు. మార్గమధ్యంలో అతనికి పిల్లలు కనిపిస్తారు. ఆ పిల్లలతో నవ్వుతూ అలా కొద్దిగా టైం ఇదే. తర్వాత ఆ అందమైన పూల మొక్కలు కనిపిస్తాయి. ఎంత సువాసన భరితంగా ఉంటాయంటే అంత సువాసన భరితంగా ఉంటాయి. ఆ సువాసనకి అతని మనసు చెలిస్తుంది. ఆ చెలించడంతోనే ఆ గిన్నెలో నీళ్ళన్నీ పడిపోతాయన్నమాట. కిందికి వస్తాడు, గురువుకు ఇలా జరిగింది, మరి నీ మనసు ఎక్కడుంది అని అడుగుతాడు. ఆ సమయంలో నా మనసు చంచలావస్థలో ఉంది, ఎక్కడికో వెళ్ళిపోయింది గురువుగారు అని చెప్తాడు. అన్నప్పుడు అప్పుడు గురువుగారు చెప్పే మాట ఏంటి అంటే సంకల్ప శుద్ధి ఉంటే లక్ష్యం పైన అచంచల దృష్టి ఉంటుంది. మనసు చంచలమైతే పని సరిగ్గా జరగదు. మన మనసు ఎప్పుడు కూడా శుద్ధిగా ఉండాలి, అచంచలంగా ఉండకూడదు. మనసు శుభ్రంగా సంకల్పంగా స్పష్టంగా ఉంటేనే మనకి విజయం లభిస్తుంది అని చెప్తాడు. మళ్ళీ రోజు మళ్ళా వెళ్తాడు. వెళ్ళి ఎలాంటి చంచల స్థితి లేకుండా తన సంకల్పం ఏంటి, ఆ గిన్నెలో నీళ్లు తీసుకొని రావడమే. అదే దృష్టి అదే సంకల్పంతో తీసుకొని వస్తాడు విజయవంతంగా. అప్పటి నుంచి తన సంకల్పం ఏంటి, ఏ పని చేసినా కూడా ఒకటే ఆ పనిపైనే దృష్టి పెట్టి అలా విజయవంతంగా తయారయ్యి ఒక గొప్ప యోగిగా మారతాడనమాట. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. మిగతా విషయాలు తర్వాత తెలుసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చే ఎంత గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సంజయ్ గారికి, పద్మావతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, భద్రగారి కోరిక, భద్ర మేడం కోరిక. మనం అందరూ సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.